ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో ప్రభుత్వ గ్రంథాలయాన్ని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్ బోడపాటి దాసు సందర్శించారు. గ్రంథాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రంథాలయంలో రెగ్యులర్ అధికారిని ఏర్పాటు చేయాలని కోరారు. లైబ్రరీ పరిసర ప్రాంతాలలో ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేసి పాఠకులు ఎక్కువ మంది వచ్చే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇక్కడి సమస్యను పరిష్కారం చేయాలని ఆయన అధికారులను కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బోడపాటి దాసు, హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరు ప్రభుత్వ గ్రంథాలయంకు రావడం జరిగింది. ఈ గ్రంథాలయంలో రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రభుత్వ గ్రంథాలయ అధికారి గారు లేరు. వారు ప్రతి బుధవారం ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి రోజునే ఆ లోపల ఉన్నటువంటి పుస్తకాలు చదువుకున్నటువంటి పాఠకులకు అవకాశం ఉంది. సుమారుగా ఇక్కడ 11,000 పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి. అయితే రెగ్యులర్గా ఇక్కడ అధికారిని నియమించి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి చిరుద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు చదువుకునేటువంటి అవకాశాన్ని పుస్తక పఠనం పెరగటం వల్ల జ్ఞానం ఇంకా పెరుగుతుంది. గ్రంథాలయాలు జ్ఞానానికి భాండాగారం. అలాంటివి రెగ్యులర్గా ఇక్కడ జరగాలని, ఇక్కడ ఈ వచ్చేటువంటి పాఠకులకు కూడా బాత్రూమ్స్, లెట్రిన్స్ అనేటువంటి ఇది సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని, చుట్టూ ఉన్నటువంటి మరి విషపురుగులు వస్తూ ఉంటాయి కాబట్టి చెత్తను వీటిని కూడా తొలగించాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ గ్రంథాలయానికి పాఠకులు ఎక్కువగా రావడానికి ప్రచారం అనేటువంటిది చేయాలి. ఎందుకంటే ప్రచారం లేనటువంటి సభ రెక్కదలైన పక్షులంటే పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెద్దలు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా ఈ విషయం ఆలోచన చేసి నిరుద్యోగుల పట్ల, చిరుద్యోగుల పట్ల, పాఠకుల పట్ల మరి మంచి మనసుతో ఆలోచన చేసి రెగ్యులర్ గ్రంథాలయ అధికారిని ఇక్కడ నియమించాలని, దాంతోపాటుగా చక్కగా చుట్టూ ఉన్నటువంటి మరి కల్లూరు చుట్టూ ఉన్నటువంటి పల్లెటూరు గ్రామాల నుంచి వచ్చేటువంటి చదువుకున్నటువంటి పాఠకులకి ఇక్కడ మంచి అవకాశం కల్పించాలని, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా మరి ఏ పుస్తకాలు అయితే కావాలో అలాంటి పుస్తకాలు మా ఖమ్మం డిస్టిక్ నుండి తీసుకొచ్చి ఇక్కడ చదువుకునేటువంటి ఏర్పాటు కూడా చేయాలని తెలియజేస్తూ, అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కల్లూరు పట్టణ వాసులకు, చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.